భూసేకరణపై దేశ రాజధాని అట్టుడుగుతోంది. సామాజిక వామపక్ష నేతలు, రైతు సంఘాలు, రైతులు పార్లమెంటుకు భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నా హజారే దీక్షకు సిపిఐ మద్దతు ప్రకటించింది. భూసేకరణ ఆర్డినెన్స్ రద్దు చేయాలి, భూ హక్కులు కాపాడాలంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్తో పాటు పలువురు నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పార్లమెంటును స్తంభింపచేస్తామని, ప్రతిపక్షాలు చేతులు కలిస్తే మీరు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటారంటూ హెచ్చరించారు. రైతుల పొట్టకొట్టే విధానాలను ఎప్పటికీ సమర్థించబోమని స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ భూ చట్టాన్ని సమర్థించారని కూడా గుర్తు చేసిన నేతలు రాష్ట్రపతితో సమావేశమై భూసేకరణపై చర్చలు జరిపారు. మోడీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని, రైతులను బలి చేస్తోందని ఆరోపించారు. గడిచిన 9 నెలల్లో మోడీ ప్రభుత్వం రైతులకు పనికివచ్చే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని దుయ్యబట్టారు. భూ ఆర్డినెన్స్కు పార్లమెంట్లో ఐక్యంగా పోరాడాలని ఎంపీలకు, రాజకీయ పార్టీలకు సిపిఐ పిలుపునిచ్చింది. రాయపూడి తుళ్ళూరు మండలంలో మేజర్గా ఏంటంటే నదీ పరివాహ ప్రాంతం అనమాట. ఈ నదీ పరివాహ ప్రాంతాల్లో దాదాపు మాకు ఏంటంటే 10 నుంచి 15 అడుగుల లోతులోనే మాకు వాటర్ దొరుకుతుంది. అలాంటి వాటర్ గ్రౌండ్ మనకి ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ భూములు దాదాపు ఇక్కడ మనం ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టినట్టుగా 124 రకాల క్రాప్స్ అనేవి పండుతున్నాయి. అరటి, కంద, మొక్కజొన్న, స్వీట్ కార్న్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 124 రకాల పంటలు పండుతున్నాయి. ఇలాంటి పంట భూములను నాశనం చేసి ఆయన ఏదో సింగపూర్ రాజధానికి ఇస్తాను, సింగపూర్కి ఇచ్చేస్తాను, మిమ్మల్ని సూపర్ క్యాపిటల్ చేస్తాను, రైతుల్ని ఏసీ రూమ్ లో పెడతాను అంటున్నారు. రైతుల్లో ఎంతమందికి రైతులకు ఏసీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. మమ్మల్ని కొత్తగా మీరేమి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మమ్మల్ని కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. రైతులు మట్టి పిసుకోకుండా పారిశ్రామికవేత్తలు చేస్తా అంటున్నారు. మీరు పారిశ్రామికవేత్తలు చేయడం కాదు, మమ్మల్ని భూస్థాపితం చేస్తున్నారని మీకు తెలియజేసుకుంటున్నాం. భయపడం, భరిస్తున్నాం, సహిస్తున్నాం, కానీ ఇక భరించాం. ఓపిక నశించిపోయింది. తిరగబడతాం. ఢిల్లీ దాకా వచ్చాం. రేపు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మా భూములను మేము రక్షించుకుంటాం. కానీ ఒక్క అంగుళం కూడా మా భూమి మీ సింగపూర్కి, మీ ప్రభుత్వానికి ఎవరికి ఇచ్చేది లేదని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. దాదాపుగా ఆ ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో 40% మంది దళితులు ఉన్నారు. వాళ్ళందరూ రెక్కడి దగ్గర దొక్కకూడదు. వాళ్ళకి కూలి వసూలు బతికేవాడు. 320 రోజులు కూలి దొరికే ప్రాంతాలు కూడా కుటుంబం పనిచేస్తే 700 రూపాయలు వస్తాయి. అట్లాంటి ప్రాంతంలో కుటుంబాల జీవన విధానాన్ని ధ్వంసం చేసి, పంటను ధ్వంసం చేసి, పర్యావరణం ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, కాంక్రీట్ జంగల్ చేయడం అనేది పర్యావరణకు వ్యతిరేకం, సామాజిక ద్రోహం. ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో చేసే పని కాదు. అది చంద్రబాబు నాయుడు రాజకీయుడైతే క్యూర్ క్యాపిటల్ కట్టుకుని పరిపాలన చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వము ఒక మొండి వైఖరితో ముందుకు వెళుతూ ఉన్నది. దీనికి ఒక జాతీయ ఉద్యమ నిర్మాణం కూడా అవసరం అనే ఉద్దేశంతో మేము అందరం భావిస్తున్నాం. జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న, తెలుగుదేశం చేస్తున్న అన్యాయమైన, అక్రమైనటువంటి భూ సేకరణ కానివ్వండి, భూ సమీకరణ కానివ్వండి, దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. రాజధాని అక్కడే కట్టుకోమనండి. ఒక 2000 ఎకరాల్లో రాజధాని కట్టుకొని మాస్టర్ ప్లాన్ వేసి దేనికి ఏ సెక్టర్ ఆ సెక్టర్ డివైడ్ చేస్తే రైతాంగమే అక్కడ ఆ భూములు అమ్ముకుంటారు, ఆ భూములు అవకాశం ఇస్తారు తప్ప రైతుల దగ్గర నుంచి తీసుకొని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. లింగాయపాలెం, రాయపూడి తుళ్ళూరు మండలంలో మేజర్గా ఏంటంటే నదీ పరివాహ ప్రాంతం అనమాట. ఈ నదీ పరివాహ ప్రాంతాల్లో దాదాపు మాకు ఏంటంటే పార్లమెంటు లోపల వెలుపల భూసేకరణపై జరుగుతున్న రణంపై ఈరోజు ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు, మాజీ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు, అదేవిధంగా అఖిల భారత గిరిజన సమాఖ్య జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ గారు, ఇక విశాఖపట్నం నుంచి మాజీ మంత్రి బాలరాజు గారు లైవ్లో ఉన్నారు. ముందుగా తులసిరెడ్డి గారు చెప్పండి, భూసేకరణ బిల్లు గతంలో 2013 బిల్లుకి సవరణల బిల్లు ఈరోజు నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి పార్లమెంటు లోపల వెలుపల వాడివేడి చర్చలు, నిరసనలు మనం చూస్తూ ఉన్నాం. ఎలా తీసుకుంటాం? 2 విషయాలు. ఒకటి, కేంద్ర భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ పెట్టారు, బిల్లు అనేది ఒకటి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కోసము ఈ యొక్క భూ సమీకరణ అనేది, ఈ 2 విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భూసేకరణ చట్టము 2013ది వచ్చేసి కొంత బాగానే దాంట్లో కొంత ఉన్నప్పటికీ కొంత భూసేకరణ ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, సామాజిక అవసరాల దృష్ట్యా చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు జనరల్గా గ్రామీణ విద్యుదీకరణ, రచన రంగం కోసం గ్రామీణ గృహ నిర్మాణము, ఇండస్ట్రియల్ కారిడార్ల విస్తరణ, జాతీయ రహదారులు, మెట్రో రైలు, అణు ఇంధనము, విద్యుత్ సంబంధ ప్రాజెక్టులు, ఇటువంటి సందర్భాల్లో
ఈ యొక్క భూసేకరణ చట్టం కొన్ని వలన భూ సేకరించాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి వ్యక్తులు ఇంపార్టెంటే, కానీ వ్యక్తి ప్రయోజనం కంటే సామాజిక ప్రయోజనము ఎక్కువ ఉన్నప్పుడు కొంత వచ్చేసి ఆడ వ్యక్తి కంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ సందర్భంగా రైతుకు పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ రేటు కంటే 2.5 రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు ఎక్కువ ఇచ్చేట్టుగా చేసి ఇక్కడ రైతు యొక్క ఈ గ్రామసభ నిర్వహణ అవసరం లేదు, సాంఘిక సర్వే అవసరం లేదు అనే ఒక క్లాజులో ఆర్డినెన్స్లో పెట్టడం జరిగింది. ఒక విధంగా అనేక రాష్ట్రాలు వచ్చేసి ఇప్పుడున్నటువంటి చట్టం వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రాష్ట్రాలు కేంద్రానికి రాసింది వాస్తవమే. కానీ అట్ ది సేమ్ టైం రైతులకు మరింత ప్రయోజనం వచ్చేట్టుగా చూడండి అని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ మిగతా అంటున్నాయి. దీన్ని వయామీడియాగా చూడాల్సిన అవసరం ఉంది. టోటల్గా వచ్చేసి ఈ ఆర్డినెన్స్ తప్పు, ఈ సవరణ తప్పు అని దానికి కూడా లేదు. కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలే కోరినాయి. యాక్చువల్గా రేపు రాష్ట్రాలకే ఇబ్బంది వచ్చేది, సవరణ చేయకుంటే మాత్రము రాష్ట్రాలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా అటు రైతుల స్టేషన్ దృష్టిలో పెట్టుకొని, ఓవరాల్గా సామాజిక ప్రాంతం దృష్టిలో పెట్టుకొని కొంత వయామీడియాగా పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉండేది టోటల్గా ఈవెన్ భూసేకరణ చట్టాన్ని కూడా కాకుండా భూ సమీకరణ సిఆర్డిఏ ఇది టోటల్గా వచ్చేసి దీనికి ఏమాత్రం పొంతం లేకుండా చేస్తూ ఉంది ఇది. కాబట్టి మనం దీన్ని ఈక్వల్గా ఈక్వేట్ చేయకూడదు. అది సెపరేటు, ఇది సెపరేట్గా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, బెల్లయ్య నాయక్ గారు. అంటే భూసేకరణ చట్టాన్ని అంటే మొదటి నుంచి పాలకులు తీసుకొచ్చిన చట్టాలు ప్రజల పేరు మీదనే ఏ చట్టం అన్నా తీసుకురాబడ్డది. కానీ అమలు జరుగుతున్నటువంటి తీరులో మనం చూసినప్పుడు అది ప్రజా ప్రయోజనాల కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కోసం, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే దాన్ని ఉపయోగించినటువంటి సంఘటనలు మనం మొదటి నుంచి చూస్తున్నాం. భారతదేశంలో ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత తీసుకురాబడ్డటువంటి చాలా కార్యక్రమాలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు ప్రజల ప్రయోజనాల కోసమే, రోడ్ల విస్తరణ కోసమే, వీటి కోసమే తీసుకొస్తే మంచిదే. కానీ జరుగుతున్నది ఏంది? ప్రాక్టికల్గా చూసినప్పుడు పేదవాడి భూముల్ని గుంజేయడం. 1976లో ఇందిరాగాంధీ అసైన్ చట్టాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు భూములు పంచిపెట్టిండ్రు. ఈ ఎస్సీ ఎస్టీలకు పంచిపెట్టిన భూమికి ఈ రోజు వరకు ఎస్సీ ఎస్టీలకు దాని మీద హక్కు రాలేదు, ప్రభుత్వ భూమిగానే ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన కాలంలో హైదరాబాద్ చుట్టూ 2 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అని తీసుకున్నారు. ఇవాళ మొత్తం పాత ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, కొత్త రాష్ట్రాల్లో తీసుకున్నా, ఎక్కడ పాలిస్తున్నటువంటి వాళ్ళ దృష్టి ముందు ప్రభుత్వ భూమి పేరు మీద ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూమిని గుంజేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా నిన్న మేధాపాట్కర్ గారు ఒక గొప్ప మాట అన్నారు. అడవుల్ని, భూముల్ని, వనరుల్ని, గుట్టల్ని, గనుల్ని మొత్తాన్ని ప్రభుత్వం పెట్టుబడిదారులకు అప్పచెప్పడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నది అనే మాటను మేధాపాట్కర్ చెప్పారు. అది అక్షర సత్యం, అది జరగబోతున్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గత 9 మాసాల్లో తీసుకున్నటువంటి చర్యల్ని కనుక మనం గమనిస్తే, వాళ్ళు ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ సింగపూరు, మలేషియా, యుఎస్ఏ, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా మూడ్లో ఉన్నారు తప్ప భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానం ఎట్లా ఉంది, ఈ జీవన విధానాన్ని ఏ పద్ధతిలో డెవలప్మెంట్ చేస్తే ఇండియన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ వైపు కాకుండా ఫారెన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఆలోచిస్తున్నారో దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టం జరుగుతున్నది. ఇవాళ స్మార్ట్ సిటీల పేరు మీద భూములు గుంజేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్క రోజుకు 2400 మంది రైతులు భారతదేశంలో ఇవాళ పట్టణాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతిరోజు సంవత్సరానికి 50 లక్షల మంది వలసపోతున్నటువంటి పరిస్థితి. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం విధ్వంసం చేసి, వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసి ఈరోజు ఈ కొత్త సవరణలు అంటే గతంలో 60 ఏళ్ల పోరాట ఫలితంగా భూసేకరణ చట్టం 2013 వచ్చింది. ఈ కొత్త సవరణల ప్రకారం గ్రామసభ అనుమతి, రైతుల అనుమతి అవసరం లేదనే దాంతోపాటు సామాజిక ప్రభావం, సోషల్ ఇంపాక్ట్ అనేది ఒకటి అక్కడ క్లాజ్ ఇది చేశారు. ఆ క్లాజ్ వల్ల ప్రధానంగా నష్టపోయేది దళితులు, గిరిజనులు మాత్రమే. ఎందుకంటే భూమి మీద భూ ఆధారిత పనుల్లో ఉండేది రైతు కూలీలుగా కానీ, లేదంటే పశువుల కాపర్లుగా కానీ, లేదా ఇంకొకటి సామాజిక ప్రభావం అనేది ప్రధానంగా దళితులు, గిరిజనుల మీదే చూపిస్తుంది. దీన్ని మీరు అంటే అక్కడికే వస్తుంది. నేను చెప్పదే భారతదేశంలో షెడ్యూల్ ట్రైబ్స్కి 2 షెడ్యూళ్లను ప్రవేశపెట్టింది. 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్. రేపు 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఒక అంగుళం తీసుకోవాలన్నా, ఒక కార్యక్రమం తీసుకోవాలన్నా గ్రామసభ అనుమతి తప్పనిసరి అని చెప్పి భారత రాజ్యాంగంలో చట్టం చేసినాం, సవరణ తీసుకొచ్చినాం మనం 74వ సవరణ ద్వారా. ఇవాళ దాన్ని మనం బుల్డోజర్ చేయడమే కదా. అంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కూడా నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టడమే కదా. ఈ చట్టం ద్వారా రాజ్యాంగం ఇచ్చిన వెనుకబడిన వర్గాలకు, అందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హక్కుల్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది ఈ ప్రజల జీవించే హక్కును హరించేటటువంటి అవకాశం ఉన్నది. రేపు మొత్తం
షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో ఉన్న భూముల్ని మళ్ళీ పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి సవరణలు మంచిగా నిజంగానే ప్రభుత్వ ప్రయోజనాల కోసం మన దగ్గర 170 చట్టం ఉంది, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ. దాని ప్రకారమే భూముల రక్షించలేకపోతున్నాం చట్టాలు ఉన్న తర్వాత కూడా. ఒక ఈస్ట్ గోదావరి జిల్లాలో మాకు తెలిసిన సమాచారం మేరకు 64,000 కేసులు ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఉన్న చట్టాలు ఉన్న తర్వాత కూడా రక్షించలేనటువంటి వాళ్ళు వీళ్ళని చట్టాలనే ఎత్తేసి మొత్తంగా అప్పచెప్పే ప్రయత్నం జరగడం అనేటటువంటిది ఇది ప్రజా ప్రయోజనం కోసం కాదు, పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే ఈ మార్పులు తీసుకొస్తున్నారు. ప్రజల ప్రయోజనాన్ని ముందుగా పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చట్టం రావడానికి 2003లో 13లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం అడవులుగా రాలే, ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు దాన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. దానికి ప్రజల ప్రయోజనం చూపించడం కోసం 4 రెట్లు ఎక్కిస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు దాంట్లోనే 4 రెట్ల సవరణ తీసుకురావచ్చు, మీరు చెప్పొచ్చు, దాన్ని మార్పు చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇటువంటి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రతిపాదనలు విరమించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా ప్రయోజనం కోణంలో తీసుకురావాలి. ప్రజా ప్రయోజనాన్ని ఎత్తుగడగా చూపించడం కాదు, ఎత్తుగడగా చూపించి ప్రజల కోణం నుంచి పెట్టుబడిదారులకు అప్పచేయడం కాకుండా ప్రజా ప్రయోజనాన్ని సెంటర్ చేస్తూ ఆల్రెడీ ఉన్నటువంటి రాజ్యాంగ హక్కుల్ని కాపాడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇవాళ ప్రతిపక్షాలను కూడా పక్కన పెట్టి ఒకవైపు నెల రోజుల్లో ఇవాళ పార్లమెంట్ జరగబోతున్నటువంటి సందర్భం ఆర్డినెన్స్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అంత తొందర ఉన్నది. మీ పార్లమెంట్లో ఇది రేపు చర్చకు బుట్టబోయే ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కూడా మాట్లాడవచ్చు. అటువంటి ప్రయత్నం ఏది జరగలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ప్రధానంగా అది జరిగి ఉంటే ఇవాళ మొదటి నుంచి ఆ సవరణలు తీసుకొని కనుక పార్లమెంట్లో ప్రవేశపెట్టుంటే ఈ పరిస్థితి ఉండకపోవన్నది నేను భావిస్తాను. వ్యతిరేకత ఉండకపోయేది. ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి బాలరాజు గారు లైవ్లో ఉన్నారు. బాలరాజు గారు చెప్పండి. ఈ భూసేకరణ చట్టం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలు సామాన్యుడికి, పేదవాడికి, బలహీన వర్గాలకి అది భవిష్యత్తులో ఒక రకమైనటువంటి తీవ్రమైన నష్టం జరిగించడానికి తీసుకున్న నిర్ణయం అనేది ఇది స్పష్టంగా కనిపిస్తుంది. భూమి అనేది గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, మరి కొండ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నటువంటిది భూమి. పట్టణ ప్రాంతాల్లో ఆ భూమి విలువను గురించి కానీ అది వ్యవసాయ భూమిగా ఉండేటటువంటిది ఖాళీ భూములు. ఇప్పుడు నిజంగా సామాజిక అవసరాల కోసం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంత మాత్రం అవసరం ఉంది మనకు, అది మిగులు భూమి, ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది, లేదు ప్రజల చేత ఎంత భూమి ఉన్నది, కబ్జా అయినటువంటి భూమి ఎంత ఉన్నది, ఈ లెక్కలు వివరంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. సామాజిక అవసరాలు ఎంతవరకు మనకు మిగులు భూమిని మనం పంచగలుగుతున్నాం అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ కార్పొరేట్ సెక్టార్ కోసమో, లేదు వ్యాపార వర్గాల కోసమో, పారిశ్రామిక వర్గాల కోసమో మేలు జరిగేటువంటి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో ప్రస్తావనకు తీసుకురాకుండా లేదా ప్రవేశపెట్టకుండా ఉన్న పలంగా ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి మరలా మరి పార్లమెంటు. కానీ బాలరాజు గారు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల నుంచే ఈ డిమాండ్ వచ్చింది సవరణలకు సంబంధించి అనేది ప్రధాని స్వయంగా చెప్తున్నారు. దీన్ని మీరేమంటారు? అక్కడున్న అవసరాల మేరకు వారిని తీసుకొని అక్కడున్న అవసరాల మేరకు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన అవసరాల మేరకు, లేకపోతే స్థానిక పరిస్థితులు పెట్టి ఆ డిమాండ్ వచ్చి ఉండొచ్చు. అంటే ఒక్క ప్రజలకి నష్టము జరిగే ఒక అంశమే అంటే కాంగ్రెస్ నెత్తి మీద పెట్టి కాంగ్రెస్ నుంచి కూడా ఈ డిమాండ్ వచ్చిందని చెప్పడం కదా. కాంగ్రెస్ నుంచి అనేకమైన అంశాలు డిమాండ్ చేస్తున్నాము, లేకపోతే విజ్ఞాపనలు చేస్తున్నాము, కోరుతున్నాం. వాటిని కూడా ప్రవేశపెట్టమని చెప్పండి. అటువంటి డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకున్నట్లయితే కనుక మరి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి, స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి కొత్త ఆంధ్రప్రదేశ్కి ఒక డిమాండ్ ఉంది. అది కాంగ్రెస్ డిమాండ్గా కూడా ఎందుకు పరిగణించకూడదు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో? ఇటువంటివి ఓవరాల్గా ప్రజలకి, సామాన్య ప్రజానీకానికి ఇవాళ ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులు హరించేటటువంటి ఒక అంశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నదని స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ మీరు ఖనిజ సంపదను కానీ, నీటి సంపదను కానీ, అటవీ సంపదను కానీ, అక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దారాదత్తం చేయడానికి ఉపకరిస్తుంది తప్పితే కానీ పేదవారికి ఎక్కడ ఉపకరిస్తుంది? గడిచిన ఎన్నో సంవత్సరాలుగా అసైన్డ్ భూములు తీసుకోండి. మీరు అసైన్డ్ భూములు పేరుకు మాత్రమే పేదవారికి మేము అసైన్ చేస్తున్నాము, భూమి ఇస్తున్నాము, హక్కు కలుగజేస్తున్నాము అనేటువంటి ఒక మాట ఇస్తున్నా కూడా దాన్ని కూడా సవరించడానికి వాటి మీద కూడా 10 సంవత్సరాలు గడిచిన తర్వాత, 25 ఏళ్ళు గడిచిన తర్వాత, 20 ఏళ్ళు గడిచిన తర్వాత వాటిని అమ్ముకునేటటువంటి సౌలభ్యం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాల నుంచి. లేకపోతే వాటిని ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
ఇటువంటి భూములన్నీ కూడా ఖాళీగా ఉండేటువంటి, అంటే అక్కడ స్థానికంగా వ్యవసాయ యోగ్యానికి పనికిరాకపోవడము, వ్యవసాయం చేసుకోవడానికి అవకాశాలు లేకపోవడము, ఆ స్తోమత లేకపోవడము, సామర్థ్యం లేకపోవడం అనేది ఆ వర్గాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భారము, కష్టం. దాన్ని ఆసరాగా తీసుకొని అటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి, లేకపోతే రహదారులు వేస్తున్నాము, లేకపోతే ఈ రకమైనటువంటి పేర్లతో మరి వారిని నిరాశ్రయాలను చేసి ఇది సామాజిక కోణంలో చూసి ఇవాళ వారికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారంలో కూడా జాప్యాలు చేసి వాటిని కూడా ఏదో అంతంత మాత్రంగా చూపించేటటువంటి పరిస్థితులు మనం అనేకంగా కోకొల్లలుగా ఇవాళ ఉదాహరణలుగా తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల తాలూకా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఆ వర్గాలకి నష్టం జరగకుండా మీరు ఏ ఉద్దేశంతోనైతే పెడుతున్నారో అది మీరు ట్రాన్స్పరెంట్గా చెప్పండి. ఇన్ని అవసరాలు ఉన్నాయి, సామాజిక అవసరాలు ఇన్ని ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే వనరుల్ని మనం సేకరించాలి తలుచుకున్నాం, వారిని పలానా వారికి ఇవ్వదలుచుకున్నాం అని చెప్పండి స్పష్టంగా. మీరు అది బహిర్గతం చేయకుండా ఒక చట్టం తీసుకుని వచ్చి ఈ చట్టం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి కేంద్ర భూసేకరణ బిల్లు 2015 ఈ రెండింటి మధ్య ప్రధానంగా ఏం తేడా, ఎందుకు వచ్చింది? మనము ఆర్డినెన్స్ తర్వాత బిల్లు. కేంద్ర భూసేకరణ చట్టంలో ప్రధానమైన అంశాలు 2017 యూపీఏ గవర్నమెంట్ చేసిన దాంట్లో ప్రధానమైన అంశాలు ఏమంటే భూసేకరణ జరిపే ప్రాంతంలో గ్రామసభ నిర్వహించాలి. గ్రామసభలో 80% మంది ప్రైవేట్ వ్యక్తులకు భూమి సేకరించిన దాంట్లయితే 80% అక్కడ అనుకూలం ఉండాలి, లేదా గవర్నమెంట్కి కానీ పీపీపీ మోడల్ అయితే కన్నా 70% అక్కడ ప్రజల అనుమతి ఉండాలనేది ప్రతి ఒక్క నిబంధన 2013లో. రెండవది సాంఘిక సర్వే అవసరం. ఈ రెండు ప్రధానమైనటి 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో. ఒకటి గ్రామసభ నిర్వహణ, రెండు సాంఘిక సర్వే. ఇప్పుడు 2015 భూసేకరణ బిల్లులో ఆ సవరించిన దాంట్లో ప్రధానమైనటి ఆ రెండు తీసేశారు. సాంఘిక సర్వే అవసరం లేదు, గ్రామ సభల నిర్వహణ అవసరం లేదు. ఇది ప్రధానమైన డిఫరెన్స్. ఎందుకు చేయాల్సి వచ్చింది అని దాంట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం చెప్పేదేమి, 2013 చట్టము ద్వారా భూసేకరణ ప్రక్రియ చాలా ఇబ్బందులుగా గ్రామసభ నిర్వహించాలా, 80% 70% అంటే చాలా చోట్ల ఒప్పుకోవడం లేదు. దానివల్ల కొన్ని భూసేకరణ ఇప్పుడు విద్యుత్ ప్రాజెక్టులు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అటువంటి చోట మనం ఏం అభివృద్ధి చేపట్టేదానికి ఆస్కారం లేకుండా పోతుంది. వాళ్ళ అనుమతి ఉంటే తప్ప 80% అనుమతి ఉంటే తప్ప పోయేదానికి లేదు. కాబట్టి ఆ రెండు క్లాజులను తీసి అట్ ది సేమ్ టైం అక్కడ భూమి కోల్పోయే వాళ్ళకు నష్టం జరగకుండా పరిహారం పెంచారు. వాళ్ళకు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ రేటు కంటే 4 రెట్లు ఎక్కువ ఇచ్చేట్టుగా, పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు ఎక్కువ ఇచ్చేటట్టుగా చేస్తున్నాము అని చెప్తూ, దీనికి చాలా రాష్ట్రాలు ఈవెన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది భూసేకరణ ఈ చట్టం వలన అని వాళ్ళు అడిగారు. ఇది వాస్తవంగా అనిపిస్తుంది అని చెప్తూను, ఒకవేళ ఈ కేంద్ర భూసేకరణ చట్టము ఇప్పుడు చేసేది బిల్లు చట్టం అయినప్పటికీ రాష్ట్రాలు మళ్ళీ భూసేకరణ చట్టం దీని కొంత అనుబంధంగా యాజ్ ఇట్ ఈస్గా లేకుండా వాళ్ళు కొంచెం వెసులుబాటు చేసుకోవచ్చు అనేది కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో మనము రెండు ఉన్నాయి, మెరిట్స్ డిమెరిట్స్ రెండు ఉన్నాయి. కాబట్టి ఆ యాంగిల్లో కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చోట్ల ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఆ సమాజానికి ఆ ప్రాంతానికి ఎంత అవసరము. మధ్యలో కొందరు మేము ఇవ్వమంటారు, ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తం ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ రైల్వేలకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి సంబంధించి ఎలాంటి అభ్యంతరం లేదు. నిన్న ప్రతిపక్షాలు కానీ ర్యాలీలో చేసిన రైతు సంఘాల నాయకులు కానీ ఎవరు అనట్లేదు. ప్రైవేటు సంస్థలకి గతంలో ప్రైవేటు కంపెనీలు అని ఉండేది, ఈరోజు ప్రైవేటు సంస్థలకు కూడా భూమిని విచ్చలవిడిగా కట్టబెట్టడం కోసం ఈ సవరణలు జరిగాయనేది అందరి ఆరోపణ. 2013 చట్టంలో ఈవెన్ గవర్నమెంట్ పనులకైనా సరే 70% అనుమతి అనేది ఉంది. అవును, ప్రైవేట్ వాళ్ళకు 80% ఉండాలి, గవర్నమెంట్కు కానీ పీపీపీకి కానీ 70% ఉండాలని ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు గవర్నమెంట్ సామాజిక అవసరం ఉంది, కానీ 70% అనుమతి కొన్నిసార్లు రాకపోవచ్చు. జనరల్గా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో బెనిఫిట్ పొందేది వేరే వాళ్ళు ఉంటారు, భూమి కోల్పోయే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. యూజువల్గా 70% అంటే ఇంపాసిబుల్, చాలా చోట్ల రాదు. కాబట్టి ఆ ప్రాజెక్టే ముందుకు పోయేదానికి అవకాశం ఉండదు.
కాబట్టి మీరు చెప్పినట్లు ఇప్పుడు శివసేన కానీ మిగతా వాళ్ళు కొన్ని NDA ఆ చట్టంలో భాగస్వామ్య యాజ్ ఇట్ పక్షాలు కూడా ఈస్గా తీవ్రంగా బిల్లును వ్యతిరేకించడం లేదు. కొన్ని మార్పులు మీరు చెప్పినట్లు ప్రైవేటుకు సంబంధించి గవర్నమెంట్కి అంత ఇంట్రెస్ట్ ఎందుకు? గవర్నమెంట్ అంటే మీరు ప్రైవేటుకు 80% ఉన్ని అది మంచిదే. ఆ విధంగా ఇప్పుడుండే బిల్లులో కూడా కొంచెం మార్పులు చేసి ఆమోదిస్తే బాగుంటుంది. బెల్లయ్య నాయక్ గారు చెప్పండి. అంటే ఈ ప్రభుత్వం అక్కడే చాలా కీలకమైనటువంటి పాయింట్ అదే తులసిరెడ్డి గారు చెప్పింది చాలా కీలకమైనటువంటి పాయింట్. మనది భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశం, ప్రజా అభిప్రాయం ప్రకారమే పరిపాలన కొనసాగాల్సి ఉంటుంది. ప్రజలు కోరుకున్న పద్ధతిలోనే డెవలప్మెంట్ మోడల్ కూడా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. పాలకులు కోరుకున్నటువంటి డెవలప్మెంట్ మోడల్కు ప్రజలు కోరుకుంటున్నటువంటి డెవలప్మెంట్ మోడల్కు చాలా తేడా ఉంది. వీళ్ళు ఆకాశాలను చూసి ఆకాశ హర్మాలని చూసి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు తను జీవించే పద్ధతి ప్రకారం ఆలోచిస్తున్నటువంటి తేడా ఉంది, దాన్ని చూస్తున్నటువంటి తేడా ఉంది. కాబట్టి డెవలప్మెంట్ మోడల్ భారత పాలకులకు కానీ రాష్ట్రాలు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రుల మెంటల్ డెవలప్మెంట్ మోడల్కు భారత ప్రజల డెవలప్మెంట్ మోడల్కు చాలా తేడా ఉంది. ప్రజా ప్రయోజనాలు అనేటటువంటి సాకును పెట్టి ప్రజలు కోరుకుంటున్న విధానంలో కాకుండా పాలకులు పెట్టుబడిదారులకు ప్రయోజనం ఇచ్చే డెవలప్మెంట్ మోడల్లో పనిచేస్తున్నారు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం. దీన్ని పాలకులు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మార్చుకోకుండా మొత్తం చట్టాలని తీసుకొచ్చి బలవంతాన ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నది? ప్రజల కోసం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న మధ్యనే నల్గొండ జిల్లాలో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలనుకున్నారు. అది ఎక్కడ పెట్టాలనుకున్నాడు? మిర్యాలగూడ పక్కన 2 క్రాప్ పండుతున్నటువంటి భూమి మధ్యలో పెట్టాలనుకున్నారు. విద్యుత్ అవసరం లేదా? ప్రజా ప్రయోజనాల దిశ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు విద్యుత్ అవసరమే. కానీ అదే ప్లాంట్ను అసలు భూమి పండనటువంటి భూమిలో పెట్టవచ్చు. అక్కడ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఏ ప్రయోజనాల రీత్యా పెట్టాలనుకుంటున్నారు? అక్కడ ఆల్రెడీ కల్టివేషన్లో 2 పూటలు పండుతున్నటువంటి భూమిలో పెట్టాలనే ఆలోచన ఎందుకు? 2000 ఎకరాలు అక్కడ సేకరించాలనేటటువంటి ఆలోచన ఎందుకు? ఇంకో దగ్గర అస్సలు లేని కాడ ప్రజల్ని కన్విన్స్ చేయొచ్చు. మనం ఏ రకమైనటువంటి ప్రయోజనాలను తీసుకొస్తున్నాం అనేటటువంటిది కన్విన్స్ చేసి తీసుకోవచ్చు. అసలు ప్రజలకు సంబంధం లేకుండానే, ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేకుండానే, వాళ్ళని అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే ఆఫీసర్లు కూర్చొని సెక్రటరియట్లో ఇవాళ క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజల మీద రుద్దేసి బలవంతాన తొలగించాలనేటటువంటి విధానం నియంతృత్వానికి దారితీస్తుంది. భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ చట్టంలో తీసుకొస్తున్నటువంటి మార్పు చాలా కీలకమైనటువంటి మార్పు. అది తీసుకురావడానికి వీల్లేదు అంటున్నాను. ఖచ్చితంగా 70% ప్రజా అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. అంశం మీద మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం నుంచి రైతు రామిరెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. రామిరెడ్డి గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. ఈ భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లుని బీజేపీ తీసుకొస్తుంది. ఓకే, చెప్పండి. ఇది స్వాగతించవలసిన అవసరం అమ్మా. ఓకే, ఎందుకంటే ప్రజా అవసరాల నిమిత్తము ఎవరైనా ఎక్కడైనా పంట పండని భూముల దగ్గర కొన్ని ప్రాజెక్టులు అవసరాల నిమిత్తము మనము తీసుకువచ్చమ్మా, పర్వాలేదు. అయితే మాదేంటంటే కాకరపల్లి పవర్ ప్లాంట్ పక్కనే ఉన్న గ్రామం నర్సాపురం, మా గ్రామము. అది ఏంటంటే మా గ్రామానికి మీదన వంశధార కాలువ ఉంది. ఆ కాలువ పక్కన ఏ భూమిలో కాలువ వెళ్ళిందో ఆ భూముల్లోన కనీసం పంటలు పండవు. కానీ మా పక్క గ్రామాలకి ఆ నీరు రావడం వల్ల చాలా పంటలు పండుతున్నాయి. ఎక్కడ కాలువ వెళ్తుందో అక్కడ భూ అవసరాల నిమిత్తము ఆ రైతులు ఇవ్వడం వల్ల ఈ రోజు మేము సస్యశ్యామలంగా ఉన్నాం. అయితే కొన్ని దగ్గర లేకుంటే ఆ కాలువ భూములు ఇవ్వడం వల్లనే ఈరోజు మేమందరం సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నాం. కాబట్టి అలాగే ఈ భూసేకరణ ఆర్డినెన్స్ బీజేపీ చేస్తుంది, దీన్ని స్వాగతించాలి. అయితే అవసరం లేని చోట కొన్ని అనవసరమైన భూములు తీసుకొని అక్కడ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల సారవంతమైన భూములు తీసుకోవడము ఇలాంటి వాటికి సంబంధించి అంటారు మీరు? ఆ సారవంతమైన భూములు తీసుకోకుండా కొంచెం పోరంపోగు భూములు ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయో అవి తీసుకొని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అమ్మా. కానీ ఈ ఆర్డినెన్స్ అనేది మంచిదేనమ్మా. ఓకే ఓకే, చెప్పండి బెల్లయ్య నాయక్ గారు ఏమంటారు? అదే ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడని భూమి చాలా ఉంది, వాటిని ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు, ప్రజల ప్రయోజనాల కోసం దాన్ని వాడవచ్చు. అటువైపు కాకుండా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తేనే నష్టం జరుగుతుంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను కామెంట్ చేయొచ్చో లేదో కానీ, రాజధాని నిర్మాణానికి మా కేసీఆర్కి ఏమో సెక్రటరియట్కు హాస్పిటల్ తీసేసి పెడతామంటున్నాడు. 40 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సరిపోయిన సెక్రటరియట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సరిపోయేటట్టు లేదా. ఇక్కడనేమో దాదాపు 1600 మంది రైతులు ఒక దిక్కు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తు పేరు మీద మార్చేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారికి రాజధాని కట్టుకోవడానికి 30,000 ఎకరాలు కావాలంట. నాకు ఎందుకు అర్థం కావట్లేదు.
జనరల్గా 1000 ఎకరాలలో అద్భుతమైనటువంటి సెక్రటరియట్ కట్టుకోవచ్చు, అసెంబ్లీని కట్టుకోవచ్చు, పరిపాలన రంగాన్ని కట్టుకోవచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్లు కట్టుకోవచ్చు, ఆఫీసర్ల క్వార్టర్లు కట్టుకోవచ్చు, అన్నీ కట్టుకోవచ్చు. ఇవాళ హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు 1000 ఎకరాల కంటే ఎక్కువ స్థలంలో ఉన్నాయని నేను అనుకోవట్లేదు. కానీ అంతకంటే ఎక్కువ భూమిని సేకరించి, అంటే ప్రభుత్వమే వ్యాపారంలోకి దిగడం, ప్రభుత్వమే తాను బిజినెస్లోకి దిగడం అనేటటువంటిది ఇది మంచిది కాదు. ఎందుకంటే పాలిస్తున్నటువంటి పాలకుల ఆలోచన విధానానికి ప్రజల ఆలోచన విధానానికి తేడా అక్కడే ఉంది. ఓకే, బెల్లయ్య నాయక్ గారు ఇదే అంశం మీద బాలరాజు గారు మాట్లాడతారు. బాలరాజు గారు చెప్పండి, ఇప్పుడే మీ ప్రాంతం నుంచి ఒక రైతు ఫోన్ చేసి ఈ ఆర్డినెన్స్ సరైనదే, డెవలప్మెంట్కి ఈ సవరణల బిల్లు ఉండాల్సిందే అని అంటున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఒకరి అభిప్రాయాలు ఇద్దరు అభిప్రాయాలు. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ 2 అంశాలు ప్రజలు తులసిరెడ్డి గారు చెప్పారు. ఒకటి సాంఘిక సర్వే, 2 అక్కడ స్థానికంగా ఉన్న గ్రామ సభల తాలూకా ఆమోదం చాలా అవసరం అనేటువంటిది. అది ప్రజలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అది ఆ హక్కుని కాలరాసి మీరు నిర్ణయాలు తీసుకుంటాము, ఆ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని మేము విస్మరిస్తామని అనటం అనేది ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అది మీరు సామాజిక అవసరాల కోసం భూమి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది తీసుకునే పద్ధతిలో సైంటిఫిక్ మెథడ్లో తీసుకోవాలి. ఇవాళ మీరు ఉదాహరణకు తీసుకున్నట్లయితే గడిచిన ఎన్నో అంటే 5-6 దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు మీద డిమాండ్ ఉన్నది. పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్టు కావాలి. అది ఈ ప్రాంత ప్రజల తాలూకా నీటి అవసరాలు కానీ, త్రాగునీటి అవసరాలు కానీ, సాగునీటి అవసరాలు కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, పెరుగుతున్న జనాభాకి తగినట్టుగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. మనం గోదావరి వాటర్, వేస్ట్ వాటర్, సముద్రంలో కలిసిపోయే వాటర్ నీటిని మనం వినియోగంలో చేసుకోవాలనేది ఒక ప్రయత్నం. కానీ ద సేమ్ టైం ఈ సర్వే మొదలుపెట్టిన నుంచి నేటి వరకు కూడా భూములు కోల్పోతున్నటువంటి రైతాంగానికి ఇచ్చే నష్టపరిహారంలో కానీ, లేకపోతే వారికి కలగజేస్తున్నటువంటి పునరావాస కార్యక్రమాల్లో కానీ ఎంత పారదర్శకంగా చేస్తున్నాము మనం ఇవ్వాలనేది ప్రధానంగా చూడాలి. నష్టపోయే వాళ్ళందరూ కూడా 99% మంది రైతాంగం పేద గిరిజనులు. అడవుల్ని తరతరాలుగా ఎన్నో తరాలుగా తండ్రి తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా 3 రాష్ట్రాల్లో కూడా మీరు ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ 3 తరాలుగా అడవుల మీదే ఆధారపడి అడవుల్నే నమ్ముకొని కట్టుబట్టలు కూడా లేకుండా తుప్పా కుట్ట చేసుకున్నటువంటి ఇవాళ ఒక స్థాయికి తెచ్చుకున్నారు. అటువంటి భూములు పోతున్నటువంటి పోతున్న నష్టాన్ని అంచనా వేయటంలో కానీ, పునరావాసం కలగజేయడంలో కానీ, సరి అయినటువంటి పునరావాస ఏర్పాటు చేసడంలో పూర్తిగా ఇవాళ నిర్లక్ష్యం జరుగుతుందనేది మనం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఈ ప్రభుత్వాన్ని నేను నిందించడం లేదు, గతంలో కూడా దాని మీద పూర్తి స్థాయిగా మనం ఆలోచన చేయలేదు. మా రిక్వెస్టల్లో ఒకటే, వారికి కూడా న్యాయం జరిగే విధంగా. మొన్ననే మేము మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నాయకత్వంలో ఆ ప్రాంతానికి పోయి చూడడం జరిగింది. పంట భూములండి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి ఇవాళ మనము వ్యవసాయ యోగ్యానికి తీసుకురావాలనుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్ని మరలా ఉన్న పంట భూముల్ని తీసేసి మరి సింగపూర్ తరహాలో బిల్డింగులు కట్టాలనుకుంటున్నాం. ఈ రెండాట్ల మధ్య మనమే వ్యత్యాసాలను చూస్తున్నాం. మేము ప్రాజెక్టులు కానీ భూమి సేకరణకు సామాజిక అవసరాల కోసం భూమి సేకరణకి ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, అవసరం మేరకే చేయాలి. మీరు ఆర్డినెన్సులు తెచ్చి చట్టాలు తీసుకొని వచ్చి ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యాంగ హక్కుల్ని కాలరాసి ఉన్నటువంటి వనరుల్ని, నీటి వనరుల్ని, ఖనిజ సంపదని, అటవీ సంపదని, సంస్కృతిని, ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాల్ని కాలరాసే పరిస్థితుల్లో మేము అడవుల్లో బ్రతకడం అంటే గిరిజనులు ఇక్కడనే కదా, ఆంధ్రప్రదేశ్లోనే కదా, దేశంలో ఎక్కడైనా కూడా సాంప్రదాయాలు చాలా ముఖ్యం, సంస్కృతి చాలా ముఖ్యం. అక్కడ ఉన్న కట్టుబాట్లు వీటన్నింటినీ కూడా ఇవాళ పట్టణ ప్రాంతానికి తీసుకొని వచ్చి కూలీలుగాను లేకపోతే వారిని అనాథలుగా చేసేటువంటి మారేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అవసరం మేరకు ఆ అవసరం మేరకు కూడా కావాల్సినటువంటిది ప్రజల్ని నచ్చజెప్పి ఒప్పించి వారికి కావలసినటువంటి రాయితీలు ఇచ్చి వారిని కూడా సమాజంలో సమానంగా అందరితో సమానంగా ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇవాళ పునరావాస కాలనీలు తీసుకోండి, ఏ ప్రాజెక్టులో తీసుకున్నా కూడా మీరు ఇతర ప్రాంతాల్లో నర్మదా ప్రాజెక్టు కానీ లేకపోతే బ్రాక్రణ ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా పునరావాస కాలనీల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు కొత్తగా ఇచ్చిన పరిస్థితులు కానీ గతంలో వారికి వారుగా జీవించినటువంటి పద్ధతులు కానీ మీరు ఒక్కసారి అంచనా వేయండి. దుర్భరమైనటువంటి పరిస్థితి, ఎంత అనాథలుగా మరి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదు అనేది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఈ చట్టాన్ని ఈ 2 అంశాలు ఆ 2 అంశాల మీద ఎందుకు బుల్డోజ్ చేసి ఇవాళ మీరు ఆ చట్టం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక సర్వే,
రెండవది గ్రామ సభలు. పీసా చట్టంలో పీసా చట్టంలో గ్రామ సభలకి ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకానికి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని కాలరాసి అధికార యంత్రాంగంతో తూతూ మంత్రంగా ఎస్ అనిపించి ఇవాళ మీరు వాటిని ప్రజల్ని మీరు అనాథలు చేసేటువంటి ప్రయత్నానికి దారి తీస్తుంది. దీని మీద అనేకమైన ఉద్యమాలు వస్తాయి భవిష్యత్తులో. ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు, చెప్పండి ఫయాజ్ గారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం మేడం, జైపూర్ మండలం మాది. చెప్పండి. బెల్లం నాయక్ గారికి నమస్కారం, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాయక్ గారు నాకు చాలా మా ఇందారం కూడా వచ్చారండి, మా పరిచయం సార్ కూడా. వాస్తవానికి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ద్వారా నిజంగా రైతులకు చాలా నష్టం. ఎందుకంటే మా దగ్గర తెలంగాణ జిల్లాలో ఓపెన్ కాస్ట్ అనేది పెద్ద ఓపెన్ కాస్ట్ అనేది గ్రామ రైతులకు ఎంతో ఇబ్బందికరమైన వ్యాధి లాంటిది. ఇప్పటికీ భయాందోళన ఉంది మేడం. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ల పేరుతోటి ఎలాంటి లేకుండా అధికారులు మా మీద చేసే దాడులు కానీ మా మీద చేసే ఒత్తిడి కానీ ఎంతో ఉన్నాయి. ఈ ఆర్డినెన్స్ తెచ్చి నిజంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఆర్డినెన్స్ తెచ్చి రైతులకు ఎంతో నష్టం చేసినట్టు. ఎందుకంటే మేడం ఇంకోటి, గతంలో ఆంధ్ర ప్రభుత్వాలు ఆంధ్ర నాయకులు తెలంగాణలో బొందలగడ్డలు చేసుకుంటూ పోతున్నారని చెప్పి ఈ టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా రాష్ట్రం వచ్చింది, మా నాయకులు ఉన్నారని చెప్పి మేము ధీమాతో ఉన్నాం. ఈ రోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ జిల్లాలో ఓపెన్ కాస్ట్ కాకుండా చేసే ప్రయత్నం కూడా వాళ్ళదే. మరి అదే విధంగా మేధావులు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా ఇందారం ఓపెన్ కాస్ట్ ని మేము రాష్ట్ర లెవెల్లో తీసుకుని వెళ్ళాం. అది బెల్లం నాయక్ గారికి తెలుసు. మేము ఇలా బాలగోపాల్ సార్ మా గ్రామానికి వచ్చి మా గ్రామంలో ప్రతి గ్రామం ఇలా మేడం 2000 ఎకరాలు ఇందారం ఓపెన్ కాస్ట్ లో తీసుకుంటున్నారు. 2000 ఎకరాలు అంటే అందులో దాదాపు 3000 మంది ఇలా కూలీలు ఈ పల్లెల్లో. ఇందారం అంటే ఒక ఇందారం కాదు మేడం, 30 కిలోమీటర్ దూరంలో ఓపెన్ కాస్ట్ ఇది భయంకరంగా జరుగుతుంది. ఇందారం అంటే రామరాపేట నుంచి శివారం దాకా 30 గ్రామాలు నష్టపోతాయి మేడం. మొత్తం హైవే రోడ్ ఉంది మా ఇందారం గ్రామంలో. దాదాపు 2000 మంది కూలీలు బతికే వాళ్ళు, రైతులు కాక కూలీలు బతికే వాళ్ళు మేడం ఈ రోజు పరిస్థితి. ఈ ఓపెన్ కాస్ట్ల ద్వారా ఖచ్చితంగా నాయక్ గారికి ఈ విషయం పూర్తిగా తెలుసు. ఖచ్చితంగా దీని మీద మళ్ళీ ఉద్యమం చేయడానికి ఈ ఓపెన్ కాస్ట్ తెలంగాణ జిల్లాలో మళ్ళీ ఓపెన్ కాస్ట్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణ ఎవరినైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. తెలంగాణ ఫయాజ్ గారు, మీరు ఓపెన్ కాస్ట్లకి వ్యతిరేకంగా చేసే ఉద్యమాన్ని మా 99 టీవీ కూడా పూర్తిగా సమర్థిస్తుంది. మీకు మన ఛానల్ నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. తులసిరెడ్డి గారు చెప్పండి. నిన్న మేధా పాట్కర్ గారు ఇదే అంశాన్ని చెప్పారు. మేధా పాట్కర్ గారు ఈ చట్టం ద్వారా భూమి, అడవి, గనులు అన్నీ కూడా ఏకపక్షంగా లాక్కునే అవకాశం ఉందని ఈరోజు ఓపెన్ కాస్ట్లో కూడా ఈ చట్టం పూర్తిగా అంటే రేపు ఆమోదం పొందితే వీళ్ళ అనుమతి లేకుండానే, అక్కడ ఎవరి అనుమతి లేకుండానే ఓపెన్ కాస్ట్ల కింద భూమిని లాక్కునే అవకాశం ఉంది లేదంటారా? రెండు దాంట్లో కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా దాంట్లో మెరిట్ ఏమంటే విచక్షణారహితంగా రైతుల భూములు తీసుకునేదానికి ఆస్కారం లేదు. అటు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా తీసుకునేదానికి లేదు. అది ఒక మెరిట్. కానీ అట్ ది సేమ్ టైం కొన్ని సామాజిక అవసరాల దృష్ట్యా ప్రత్యేక పరిస్థితుల్లో అబ్జెక్షన్ పెడితే ఆ సామాజిక అవసరము ఒక 99 మందికి ఉపయోగపడేది ఎవరన్నా ఒకరు అబ్జెక్షన్ పెట్టినారంటే మధ్యలో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి ఉంది. తులసిరెడ్డి గారు, ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ ఒక మంచి కార్యక్రమం మనం ఇంతకు ముందు చెప్పాము. శ్రీకాకుళం నుంచి ఒక రైతు కూడా కాల్ చేశాడు. ముఖ్యంగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ లేదా మన ప్రాంతానికి ఒక రైలు లైన్ కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఏ రైతు కూడా అబ్జెక్ట్ చేయడు, స్వచ్ఛందంగా భూమిని ఇస్తాడు. అది స్వచ్ఛందంగా ఇస్తే పర్లేదు, కానీ ఇవ్వరనుకోండి అప్పుడు వచ్చేసి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి ఉంది. అది దాంట్లోని డిమెరిట్. కానీ విచక్షణ ఇప్పుడు కొత్త దాంట్లో ఏమైందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన వాస్తు కోసమో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో విచక్షణారహితంగా తీసుకోవాలనుకున్న దానికి ఇప్పుడు వచ్చేసి ఆస్కారం కలుపుతుంది. దీంట్లో ఉండే డిమెరిట్ ఇది. ప్రజెంట్ బిల్లులో నిజంగా అవసరం వచ్చిన చోట తీసుకోవాల్సిన దానికి ఉపయోగపడుతుంది. కానీ పరిపాలకుల యొక్క వాళ్ళ ఇష్టాల ప్రకారంగా వాళ్ళ దాని ప్రకారంగా రైతుకు సంబంధం లేకుండా వీళ్ళ విచక్షణ మేరకు అక్కడ విచక్షణారహితంగా తీసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంటుంది. అది డిమెరిట్. కాబట్టి దీనికి కొంత వయా మీడియాగా అటు ప్రభుత్వాలు విచక్షణారహితంగా తీసుకునేదానికి ఆస్కారం లేని విధంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం సామాజిక అవసరాలకు ఇబ్బంది కాని విధంగా కొంత వయా మీడియాగా అటు కొంత ఇటు కొంత రావాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. టోటల్గా బిల్లును వ్యతిరేకించడం కాకుండా కొన్ని మార్పులతో వయా మీడియాగా వీళ్ళు విచక్షణారహితంగా ఇల్లు పోకుండా అట్ ది సేమ్ టైం వచ్చేసి సామాజిక అవసరాలకు ఇబ్బంది లేని విధంగా
అట్ ది సేమ్ టైం రైతుకు వచ్చేసి కొంత మరింత ప్రయోజనం కలిగే విధంగా మీడియాగా పోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఇప్పుడున్న చట్టంలోనే ఈరోజు మన కాలర్ చెప్పాడు, ఆదిలాబాద్ నుంచి ఓపెన్ కాస్ట్ పేరుతోటి ఊళ్ళూళ్ళు మాయమైపోయే ప్రమాదం కనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే బిల్లు రేపు అసలు వాళ్ళకి కనీస భద్రత అడగడానికి కూడా లేకుండా ఉండే అవకాశం లేదంటారా? 2-3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఆల్రెడీ 70% ప్రభుత్వం ఉపయోగించే భూములకు 70% ప్రజల ఆమోదం ఉంటేనే ఇవ్వాలనేది ఉన్న తర్వాత కూడా 80% ప్రైవేట్ వాళ్ళకు ప్రజల సామాజిక సర్వే తర్వాత తీసుకున్న తర్వాత గ్రామసభ అనుమతి తీసుకోవాలనే చట్టం ఉన్న తర్వాత కూడా కట్టిన ప్రాజెక్టుల ద్వారా భూములు తీసుకున్న ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి చూడాలి మనం. నాగార్జున సాగర్ ఇప్పటికీ మాచర్ల ప్రాంతంలో 23 తండాల ప్రజలు గిరిజనులు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. శ్రీశైలం ముంపు మండలాల పరిస్థితి మనకు తెలుసు, మన రాష్ట్రంలో. ఇక నర్మదా నేను అక్కడ దాకా పోవట్లేదు. అదేవిధంగా పులిచింతల రైతుల పరిస్థితి మనకు తెలుసు. అయితే ప్రాజెక్టులు కట్టొద్దా? కట్టాల్సిందే. ఓపెన్ కాస్ట్ మా తమ్ముడు మంచి మాట చెప్పాడు. దాదాపు అన్నింటికంటే సీనియర్ సంస్థ సింగరేణి 1,29,000 మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు. అందులో దాన్ని ఓపెన్ కాస్ట్ చేసిన తర్వాత 60,000కు పడిపోయినారు ఎంప్లాయీస్ సంఖ్య. బొగ్గును అండర్ గ్రౌండ్ మైన్స్ ద్వారా తీసుకోవచ్చు, ఓపెన్ కాస్ట్ ద్వారా తీసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ మైన్ ద్వారా బొగ్గు తీసుకునే అవకాశం ఉన్న తర్వాత ఓపెన్ కాస్ట్ ద్వారా ఎందుకు తీసుకుంటున్నారు? తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి. తక్కువ ఖర్చు కాదు, పెట్టుబడిదారుడికి లాభం ఏర్పడుతుందని. అది ప్రజా ప్రయోజనం కాదు, పెట్టుబడిదారీ ప్రయోజనం కోణంలో తీసుకుంటున్నారు దాన్ని. ప్రజా ప్రయోజనం అయితే అండర్ గ్రౌండ్ మైన్ ద్వారా తీసుకునేవాళ్ళు, ప్రజలకు ఎంప్లాయ్మెంట్ దొరికేది, ఆ బొగ్గుతో కరెంటు ఉత్పత్తికి వాడుకునేవాళ్ళు, ప్లస్ ఆ బొగ్గు నిల్వలు ఇంకో ఎక్కువ కాలం దాదాపు 100-150 సంవత్సరాలు వాడుకునే అవకాశం ఉంది. అడ్డగోలుగా దూడేస్తున్నారు ఇవాళ. భూమిని మొత్తం చింతవందర చేసేసి ఊర్లు మాయం చేసేసి బొగ్గు తీయడమే లక్ష్యం. బొగ్గు తీయడమే లక్ష్యమైనప్పుడు, ప్రత్యామ్నాయ మార్గం ఉన్నప్పుడు ప్రజల్ని విచ్ఛిన్నం చేసి తీసే విధానం ఏదైతే ఉన్నదో ఇది కొంతమంది వ్యక్తులకు, పాలకులకు, పాలిస్తున్నటువంటి పార్టీలకు ప్రయోజనం ఇచ్చే విధానాన్ని ఎంచుకుంటున్నాయి. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్లో ప్రధానమైనటువంటి పాత్ర ఏం మార్పు తీసుకొస్తున్నారంటే, పాత చట్టానికి కొత్త చట్టానికి ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేకుండా తీసేస్తున్నారు, బాధితుల వాయిస్ లేకుండా చేసేస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటున్నాను నేను. ఎందుకంటే జీవించే హక్కునే కాలు రాసేటటువంటి ప్రయత్నం. అప్పుడు భారత రాజ్యాంగాన్ని నువ్వు మిస్లీడ్ చేసినట్టే, రాజ్యాంగాన్ని విధ్వంసం చేసినట్టే ఇది. కాబట్టి ఇది మంచిది కాదు. ఇది లాంగ్ స్టాండింగ్లో దేశ సమగ్రతకు భంగం ఏర్పడే అవకాశం ఉంటుంది, ప్రజలు తిరుగుబాటు చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఇది పూర్తి స్థాయిలో. కాబట్టి ఇది చిన్న రూపంలో కనబడవచ్చు. అసలు ప్రజా ప్రాతినిధ్యం లేనటువంటి ప్రజా ప్రయోజనం ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రజల అభిప్రాయం లేకుండా చేయడానికి పాలకుడేవాడు? ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయడం తప్ప. నేను అంటున్నానండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు చాలామంది వ్యతిరేకించిన మాలాంటి వాళ్ళకి ఈ రోజు వరకు వ్యతిరేకిస్తున్నాం. కానీ పోలవరం ప్రాజెక్టులు అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలు కొన్ని అనుమతి తీసుకున్న తర్వాత పని మొదలైంది కదా. కాకుంటే కాంపెన్సేషన్ ఎక్కువ అడుగుతారు. మీరు చెప్పినట్టు మా ఊరికి దారి లేదు, ఈ మధ్యకాలంలో దారులను తండాలకు దారులు ఇస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి భూస్వామి కూడా భూములు ఇస్తున్నాడు, వేసుకోండి అని చెప్పిస్తున్నాడు. కాంపెన్సేషన్ ఎక్కువ, కాంపెన్సేషన్ ఎగ్గొట్టడం కోసం, అదేవిధంగా వాళ్ళ వాయిస్ లేకుండా చేయడం, బలవంతాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచన. మనం నియంతృత్వమైనటువంటి విధానంలో లేము, డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం, డెమోక్రటిక్ అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగ దేశంలో ఉన్నాం. కాబట్టి దాని ప్రకారం ఆర్డినెన్స్ తీసుకురావాలి, దాని ప్రకారం బిల్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఉన్న బిల్లే సరిపోతుంది దానికి. అది ఉన్న తర్వాత కూడా రక్షణ లేనటువంటి పరిస్థితిలో దాన్నే తొలగించి ప్రజా ప్రాతినిధ్యం లేకుండా తొలగించాలనేటటువంటి ఆలోచన ఇది ఖచ్చితంగా నియంతృత్వానికి దారి తీస్తుంది, మంచిది కాదు. ఈ ఆర్డినెన్స్ను, ఈ బిల్లును ఉపసంహరించుకోవాలంటున్నాను. చివరిగా బాలరాజు గారు చెప్పండి. చెప్పారు అందరి అభిప్రాయాలు. బిల్లుని ఉపసంహరించుకోవటానికి అవకాశం లేకపోతే సామాజిక అవసరాల దృష్ట్యా, లేకపోతే అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎక్కడైనా కావలసిన మేరకు భూమి సమీకరించడానికి, సేకరించడానికి కావలసినటువంటి అవసరాలు ఉన్నప్పుడు స్థానిక ప్రధానికం తాలూకు అభిప్రాయాలు తీసుకురావడం కానీ సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఉన్న పరంగా మీరు మాకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామనేటటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకునైనా సరే, ఇప్పుడు ఎస్సీ జడ్ల పేర్లతోనూ, ఐటీ సెజ్ల పేర్లతోనూ భూమి సమీకరణలు చేసి ఎవరికి ఇచ్చారు? అందులో స్థానికంగా వారికి ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఏమిటి? కనీసం ఆ ప్రైవేటు సంస్థల్లో పొందే ఉద్యోగంలో కూడా అది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుభవాలు, ఇవన్నీ మనము చేసి మన చట్టాల్లో మనం అమలు చేసినటువంటి అనుభవాలు. భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు భవిష్యత్తులో మన అందరికీ కూడా నష్టం కలిగించే రీతిలో ఉండకూడదనేది మా అభిప్రాయం. కాబట్టి ఈ సవరణలు చేయండి. నిజంగా మీకు పెద్ద ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకోవాలి, వ్యవసాయానికి నీరు అందించాలి,
మెట్రో రైల్స్ వేసుకోవాలి, ప్రయాణ సౌకర్యం రావాలి, కొత్త రైలు మార్గాలు వేసుకోవాలి, విమానాశ్రయాలు నిర్మాణం చేసుకోవాలి. ఇవన్నీ ఉపయోగమే. పవర్ ప్రాజెక్టులు తెచ్చుకోవాలి. అలాగని చెప్పి పచ్చని పంట పొలాలు, ఏ భూమినైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ భూమి మీద గతంలో మనం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి 3 పంటలు పుష్కలంగా పండించేటటువంటి పంట భూముల్ని బలవంతంగా సేకరించి మనం ఏదో కొత్త తరహా అభివృద్ధిని తీసుకొని వస్తాము, భవిష్యత్తుకి మనం కొత్త తరహా అభివృద్ధిని చూపిస్తామనేటటువంటిది ప్రజలకి నష్టం జరిగేది. ఇవాళ పోలవరం ప్రాజెక్టుని ఉదాహరణగా తీసుకున్నట్లయితే కనుక గిరిజనులకి ఇది 99% ఉపయోగపడే ప్రాజెక్టు. ఎటు పరిశ్రమలకు కానీ, త్రాగునీటికి కానీ, సాగునీటికి కానీ. నష్టపోయే 1% గిరిజనులకి మీరు నష్టపరిహారం పెంచడంలో వచ్చే నష్టం ఏంటి? పునరావాస కాలనీలకి మంచి సదుపాయాలు కలిగించడంలో వచ్చే నష్టం ఏంటి? ప్రభుత్వం మిగులు భూమిని ఆ రైతాంగాన్ని గిరిజనులకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇవ్వడంలో వచ్చిన నష్టం ఏంటి? ఇవి కూడా ఆలోచన చేయాలి. ఆ దిశగా ఆలోచన చేయకుండా మనం కేవలం ప్రాజెక్టుని దృష్టిలో ప్రాజెక్టుకి ఎవ్వరూ వ్యతిరేకం కాదు, కానీ జరుగుతున్న నష్టంలో మనము పాలు పంచుకొని నష్టపరిహారాన్ని పూడ్చి వారికి పునరావాసం ఇవ్వటంలో ఖచ్చితమైన పునరావాసం ఇవ్వాలి. ఈ ఆర్డినెన్స్ కానీ, కేంద్రం తీసుకురాబోతున్నటువంటి బిల్లు కానీ, చిన్న సవరణలు మిత్రపక్షాల అభిప్రాయం కానీ, మీ ప్రతిపక్షాల అభిప్రాయం కానీ పార్లమెంట్లో మీరు అందరి తాలూకు ఆమోదం తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న పలంగా చేయటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పి మా డిమాండ్. బాలరాజు గారు, మొత్తం మీద ఈ బిల్లు ముఖ్యంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా పరిహారం పెంచితే సరిపోదు, ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. తీసుకోకపోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. దీంతో పాటు సామాజిక ప్రభావాన్ని విస్మరించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ప్రతి చోట భూమి మీద ఆధారపడే అన్ని వర్గాలు, దళితులు కానీ, గిరిజనులు కానీ, పశువుల కాపర్లు కానీ అందరి అభిప్రాయాలు తీసుకొని అందరి ప్రయోజనాలకు అనుగుణంగానే అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలి. అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ బాధితులకి సరైన న్యాయం జరగాలి అని అనేది ఈరోజు వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.